ఏం ఫీల్ అవ్వకర్లేదు. ఒకప్పుడు నీ స్థితి ఎక్కడో ఉండేది, ఎక్కడికో తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు నీవు దేవుని దగ్గర నుండి దృష్టి కలిగిన వ్యక్తిగా ఇంకా ముందుకు వెళ్ళటానికి, లేకపోతే ఆయన చిత్తంలో జీవిస్తానికి సిద్ధమా, లేకపోతే గతము చూసుకుని అప్పుడున్న కార్యాలు, అప్పుడున్న సుఖము, అప్పుడు అనుభవించిన అక్రమ కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్లెజర్ తెచ్చుకుంటున్నావా, ఆర్ మిస్ అవుతున్నావా? ఈరోజు ఎంతమందికి దేవుడు ఎన్ని చేసినా ఇంకా మిస్ అవుతున్నా. కొన్ని వివాహాల్లో చూడండి, ఎంతో బాధాకరమైన విషయం. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వివాహం అయిపోతుంది, బిడ్డలకు అంటారు, అన్నీ అయిపోయి నాకు ఇంకా అతన్ని మర్చిపోలేకపోతున్నా. ఐ కాంట్ ఫర్గెట్ మై ఎక్స్. ఏం ఎక్స్ ఏమవుతుంది? ఈరోజు మనుషుడు చూడండి, అలాంటి వారు ఎప్పటికన్నా వారి జీవితాలను బాగు చేసుకుంటారంటారు. లోతు భార్య లాంటి వాళ్ళు కాదా? స్టాగ్నేషన్. అలాంటి కుటుంబాలు ఎప్పటికైనా కట్టబడతాయి. అపవాది ఎప్పుడు నీ గతం దగ్గరికి వస్తాడు, నువ్వు గతంలో చేసిన పొరపాటు దగ్గరికి వస్తాడు, నువ్వు గతంలో పెట్టిన అడుగుల దగ్గరికి వస్తాడు, గతంలో నువ్వు ఏది కోరి వెళ్ళావో అక్కడికే వస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు నువ్వు ఏదైతే ఇష్టమో. ఈరోజు కూడా ఇంకా చాలామంది అంటూ ఉంటారు, మై ఫస్ట్ క్రష్, మై ఫస్ట్ ఇది. కొంతమంది కంటే భర్త తిడితే గుర్తొస్తాడంట, ఆడెంత ప్రేమించాడో ఆడనే పెళ్లి చేసుకుంటాల్సింది, నేను చేసుకుని ఉండుండో తెలిసి ఉంటుంది అలాంటి వేదన అనేది. బట్ దెన్ God has done something good for you, and it's no point to even consider. అలాంటి తలంపులు ఎవరన్నా ఇచ్చారంటే ఆ అపవాదికి లీగల్ రైట్ ఇచ్చారు. సింపుల్ యాజ్ దట్.